నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని పరిసర ప్రాంతంలో చికెన్ వేస్ట్ వాహనాలను సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ రంగనాథ్ గౌడ్ వారి సిబ్బందితో పట్టుకున్నారు. ఆ చికెన్ వేస్టుని కోవూరు నుంచి, చెన్నై నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తుండటంతో గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ సుధాకర్ మాట్లాడుతూ, కోవూరు పరిసర ప్రాంతాల్లో చేపలు పెంపకానికి సంబంధించి ఫీడ్ కింద చికెన్ వేస్టును వేయడం చట్టరీత్యా నేరమన్నారు. క్యాట్ఫిష్ వేస్తున్నారని ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎవరైనా చికెన్ వేస్టుని సరఫరా చేస్తే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. కోవూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ చేపల పెంపకానికి సంబంధించి ఫీడ్ కింద చికెన్ వేస్ట్ వినియోగిస్తూ ఉన్నారని చెప్పి ఈ మధ్య ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఇది చట్టరీత్యా నిషేధం. అదేవిధంగా క్యాట్ ఫిష్ సాగు చేస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మేము సమాచారం తీసుకొని వాటి మీద దాడులు చేయటం, కేసులు పెట్టడం చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో దాదాపుగా ఒక 6 ఈ చికెన్ వేస్ట్ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వాహనాలను సీజ్ చేయటం, దానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టర్సు, వెహికల్ ఓనర్లు, అదేవిధంగా వినియోగదారులైనటువంటి ఈ చేపల రైతులు అందరి మీద కూడా కేసులు నమోదు చేసి ఆ సమాచారాన్ని కోర్టు వారికి ఇవ్వడం జరిగింది. కోర్టు చట్ట ప్రకారం వాళ్ళ మీద విచారణ జరిపి తగిన శిక్ష కూడా వేస్తుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ మా తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, ప్రజారోగ్యానికి భంగం కలిగించేటువంటి ఇటువంటి ఈ చికెన్ వేస్ట్ ట్రాన్స్పోర్టేషను, వినియోగం సంబంధించినటువంటి సమాచారం ఏదైనా ఉంటే కోవూరు పోలీస్ స్టేషన్కి కానీ, కోవూరు ఎస్ఐ గారికి లేదా నాకు సమాచారం ఇచ్చి దీనిని అరికట్టడంలో మాకు సహకరించవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. Hi Nilor, please subscribe to N3 TV. వైకుంఠ ఏకాదశి ఆహ్వానము. నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠ వాసియగు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము జనవరి 10వ తేదీ శుక్రవారం ఉదయం 4:30 ప్రారంభమగును. విశేష కార్యక్రమములు: మూలావర్లకు పూలంగి సేవ, శ్రీ తాయార్లకు పూలంగి సేవ, అలంకార మండప పుష్పాలంకరము, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి పూలంగి సేవ జరుగును. జనవరి 13వ తేదీ సోమవారం సాయంత్రం 6:30 శ్రీ స్వామివారికి, ఆండాలమ్మవారికి గోదా కళ్యాణం. జనవరి 15వ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును. విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు. గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు. గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు. శ్రీ స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ మంచుకంటి శ్రీనివాసులు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణాధికారి.